నేపాల్‌లో ఒక్కసారిగా హింస ఎందుకు చెలరేగింది? ఎందుకు అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు? తెలుగులో తెలుసుకుందాం. నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య గతంలో కూడా అప్పుడప్పుడు మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఊరేగింపు సందర్భంగా జరిగిన వివాదం హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. నేపాల్‌లోని సున్సరి జిల్లాలో జరిగిన ఒక హిందూ మత ఊరేగింపు ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతం గుండా వెళ్తున్న సమయంలో వివాదం ప్రారంభమైంది. ఆ సమయంలో లౌడ్ స్పీకర్లో వినిపించిన సంగీతం, అలాగే మతపరమైన జెండాల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 3 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి భారీ భద్రతను మోహరించారు. నేపాల్ ప్రధానమంత్రి ప్రజలను శాంతిని పాటించాలని కోరుతూ ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతను పెంచారు. పరిస్థితి ప్రభావం సరిహద్దు దాటి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటి? శాంతియుత పరిష్కారమే మార్గమా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.